ఇది ఎందుకు తాల్పంటే చికెన్ కర్రీ చేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ నేను చెప్పిన కదా ఎప్పటికప్పుడు నేను దంచుకుంటా. అది కూడా ఇట్లా కచ్చపక్క ఉండేటట్లే దంచుకుంటా. మొత్తం సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసిన. అంటే మధ్యలో టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనకు సాల్ట్ సరిపోకుంటే. ఇది మంచిగా నూనెలో ఫ్రై కావాలి. అప్పుడు ఇది కొంచెం ఫ్రై కానిద్దాము, ఒక 5 minutes. ఉడకబెట్టుకున్నాక మూత తీయాలి. ఇప్పుడు టమాటాలు వేసేస్తా. ఈ టమాటాలు టమాటా కర్రీ కోసం. ఈ టమాటాలు కూడా మంచిగా ఫ్రై కావాలి. అంటే ఇది నేను రొటీన్గా మా ఇంట్లో చేసే కూర అన్నమాట. అంటే రోజు నేను ఎప్పుడు చికెన్ వండినా ఈ ప్రాసెస్లో చేస్తాను. ఓకే, మళ్ళీ దీన్ని ఉడకనివ్వాలి. ఇది టమాటా కూర కోసం. కలమాకు, అల్లం వెల్లిగడ్డ వేసిన, కలమాకు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ, కలమాకు తాల్పులో. టమాటాలు వేస్తున్నా. మళ్ళీ తాలిపు అయింది, టమాటాలు వేస్తున్నా. మళ్ళీ ఒకసారి కంటి అడిగినంత చేయగలుగుతాను. తాలిపు అయింది, టమాటాలు వేసిన. అంటే తాలిపు మంచిగా వేగింది, టమాటాలు వేసేసిన. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు వేస్తా. సాల్ట్, పసుపు, ఇది మంచిగా కలుపుదా. ఇక ఇది ఓన్లీ ఫ్రై చేస్తున్నా టమాటా. దాని మీద ఒక ప్లేట్ పెట్టి మూసేస్తా. ఇంకొకసారి కలుపుకుందాం చికెన్. ఇప్పుడు కారం వేయాలి. ఇంకా టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి, చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుంటే ఇప్పుడు కారం వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది, స్పైసీ టైప్లో వస్తుంది అన్నమాట కూర. కారం వేసుకోవాలి. కారం వేస్తున్నా. 2 స్పూన్ల కారం వేసిన. ఇక మీకు కారం తగినంత మీరు వేసుకోవచ్చు. ఎవరికి ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి. నేనైతే ఇంత వేసుకుంటున్నా. ఇది మంచిగా ఫ్రై కానివ్వాలి.
ఒకటేసారి 2 కూరలు చేయడం నాకైతే అలవాటు. వంటలు చేయడంలో అయితే నాకు మస్తు ఓపిక ఉంటుంది అనమాట. ఇక్కడ చికెన్ అవుతుంది, ఇక్కడ టమాటా కూర అవుతుంది. టమాటా ఫ్రై రెడీ. ఇంకా టమాటా ఫ్రై అయితే రెడీ అయింది. దీంట్లో నేను ఇంకేం వేయను, ఇక ఏం పొడిలేను, సింపుల్గా. ఓకే, ఇది రెడీ. ఇలా ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నా. స్పూన్ చిన్నగా ఉంది, ఒక 4 స్పూన్లు వేస్తా. 3 4 ఇది మొత్తం ఇట్లా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. చికెన్ కర్రీ కదా, కొంచెం ఇగో ఈ మాత్రం గ్రేవీ వేసిన. ఇలా దించేటప్పుడు కొంచెం ఒక 1 మినిట్ అట్లా ఉన్నాక గరం మసాలా వేసుకొని దించేద్దాం. అది కూడా కొంచెం హెచ్చం వేస్తున్నా. కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నా. ఇలా చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది విత్ గ్రేవీతో. ఓకే, చికెన్ కర్రీ రెడీ. డాడీకి ఆమె నీకు తినిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తినకుండా పోతావంటే ఈరోజు చికెన్ ఉంది, ఈరోజు అయినా తింటాడే మా డాడీ అని. టేస్ట్ ఎట్లా? వేడి వేడి అన్నం అయితే మస్తు వేడి ఉంది. ఇప్పుడు వండిన చికెన్ కర్రీ. నాకు గ్రేవీ కూడా బాగా ఇష్టం. వెదర్ చల్లగా ఉంది కదా, చల్లగా వేడి వేడిగా. సూపర్ వచ్చింది. టేస్ట్ వేస్తే మస్తు ఉంది. బాగుందండి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.